సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే నిజమైన ధనవంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండటమే నిజమైన ఆరోగ్యమని చెప్పారు. వైద్యులు, ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకొచ్చి పేదవారి ఆరోగ్యం కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రజారోగ్యం కోసం యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపదన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని, బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికి చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. మీలో జాగ్రత్త అవసరం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నేను ముందే చెప్పాను. మీరు పేషెంట్లు కాకుండా చూసుకోమని అదే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా హాస్పిటల్కి పోకపోతే దట్ ఈస్ ది బెస్ట్ లైఫ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్సే కాకుండా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రాణాయామానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.